హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు తినేవారండి. చేసుకునే వాళ్ళు చేసుకోండి, ఒక లైక్ మాత్రం ఇవ్వండి. ఓకే, లేట్ చేయకుండా సార్ ఇంకొక విషయం మీకు ప్రత్యేకించి చెప్తున్నాను. నేను దాదాపు వీడియో ఒక 8 నిమిషాల 10 నిమిషాలు అట్లా పెడుతున్నాను. మీరు చూస్తలేదు, స్కిప్ చేసి చూస్తున్నారు. తర్వాత మళ్ళీ మళ్ళీ సార్ డీటెయిల్స్ చెప్పంటున్నారు, ఫొటోస్ అడుగుతున్నారు. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను. సార్ ఫొటోస్ అడగడం వల్ల మీకు వెహికల్ అనేది ఒరిజినల్ కాదా మీకు తెలియదు కాబట్టి నేను చెప్తలేను సార్. ఓకేనా, మీరు తప్పుగా అనుకోకండి. నేను ఫొటోస్ పెట్టకపోవడం కారణం కూడా అదే ఉంది. మీకు అంతకుమించి ఏం లేదు. నేను వెహికల్ నుంచి బయట క్లియర్గా చూపిస్తున్నాను, అంతకుమించి ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడన్నా మైనస్ ప్లేస్ అని తెలుస్తుందని చెప్పేసి చెప్తున్నాను సార్. అంత మీరు ఒకసారి చూడాలి, చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. ప్రజెంట్ మన దగ్గర ఒకటి ఇన్నోవా క్రిస్టా ఉందండి, అమ్మకానికి వచ్చింది. మోడల్ వచ్చేసి 2019 ఉంది, రిజిస్ట్రేషన్ 2020 ఉంది. ఇది 2.4 అండి, వి వర్షన్ ఇది. ఓకేనా, ఒకసారి మీకు వెహికల్ డీటెయిల్స్ మొత్తం చూపించుకుంటే చెప్తాను. డెంట్ పెయింట్ ఎక్కువ చెప్తాను, ఒకసారి చూడండి. చివరకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా సార్, మనం చెప్పిన వెహికల్ ఇది ఇన్నోవా క్రిస్టా 2.4 అండి, ఇది వి వర్షన్. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబర్ ఉంటుంది, చూసుకోవచ్చు. మీరు బయట నుంచి చూసుకుంటే స్క్రాచెస్ ఉన్న, డెంట్ ఉన్న, పెయింట్ ఉన్న మీకు డైరెక్ట్గా చెప్తున్నాను. అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, డెంట్ కూడా చిన్న చిన్న ఉన్నది. మీరు చూసుకుంటే మీకు కూడా కరెక్ట్ అనేది తెలుస్తుంది. మైనస్ ప్లస్ ఏమో చెప్తాను సార్ ఇక్కడ. ఓకేనా, ఈ అంతకు మించి నేనంటే చూపిస్తున్న కారణం ఏంటంటే మీకు ఒక ఐడియా కోసం సార్. నేను ప్రత్యేకించి చెప్పి నేను కూడా తక్కువ చేసిన చూపించరు కూడా, ఎందుకంటే మీరు చూస్తలేరు. ఒకటి మీకు ఐడియా అనేది లేదు. డెంటుగా ఇక్కడ చూసుకోవచ్చు, డోర్కు లెఫ్ట్ సైడ్కు ఇక్కడ చిన్నగా ఉంది, ఇక్కడ ఒకటి ఉంది చిన్నగా. ఓకేనా, మీకు ఐడియా అనేది వస్తుందని చెప్తున్నాను, అంతకుమించి ఏం లేదు. ఓకేనండి, వెహికల్ మాత్రం ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉంది. ఓకే, మీకు ఇంటీరియర్ చూపిస్తా చూడండి. ఇంటీరియర్ మాత్రం పర్ఫెక్ట్, నీట్ అండ్ క్లీన్ ఉంది. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. ఓకే, డోర్స్ కూడా ఏమైనా చేంజ్ అయితే చేంజ్ అని చెప్తా సార్. ఓకే, చూసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఏది కూడా డ్యామేజ్ ఏం లేదు, మీకు డ్యామేజ్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తలేదు. ఓకే, రూఫ్ కూడా చెక్ చేసుకోవచ్చు, రూఫ్ ఓకే ఉంది ఇది. ఓకేనా, రీడింగ్ వచ్చేసి నేను ఎక్కడైతే చూపిస్తున్నానో అక్కడే చెప్తానండి వెహికల్ గురించి అనేది, ఎందుకంటే మీకు కూడా ఐడియా రావాలి కదా. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, అటు సైడ్ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అది కూడా మీకు చూపించుకుంటూ చెప్తాను. మీకు సందర్భం మీద వస్తుందో నేను అంతవరకే చెప్తాను, నేను అంతకుమించి లేట్ చేయను. చూసుకోవచ్చు. ఇక్కడ కూడా కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్, సీట్ కూడా పర్ఫెక్ట్ సార్. ఓకేనా, బ్యాక్ సైడ్ సీట్స్ చూసుకున్నా ఓకే, బాగున్నాయి, చూసుకోవచ్చు. ఓకే, మీకు బ్యాక్ సైడ్ చూపిస్తుండండి. ఇన్నోవా క్రిస్టా 2.4 వి వర్షన్. మీకు లైటింగ్తో సహా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంటే మీకు ఐడియా అనేది ఉంటుంది కాబట్టి. ఇది 7 సీటర్ అండి ఇది. ఓకేనా, వెహికల్ మాత్రం ఇంటీరియర్ చూసుకున్నా కానీ నీట్గానే ఉంది. ఓకే, మీకు ఇప్పుడు రీడింగ్ చూపిస్తా చూడండి. రీడింగ్ అనేది ఒరిజినల్ రీడింగ్ కాదు, 1,47,000 ఉంది సార్. చూసుకోవచ్చు, మీకు డైరెక్ట్ చెప్తున్నా సార్. రీడింగ్ వచ్చేసి 1,47,000 సార్. ఇది మాత్రం రీడింగ్ ఒరిజినల్ కాదు, మీరు గమనించాలి. స్క్రీన్ కూడా ఓకే వర్క్ చేస్తుంది. ఓకేనా, ఇది మాన్యువల్, ఇది పుష్ బటన్ స్టార్ట్, మీకు అందరికి తెలిసే ఉంటుంది ఇది. ఓకే, పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి. ఏసీ కూడా చిల్డ్ ఉంది, అది కూడా చెక్ చేసాను నేను. ఓకే, మీకు ఒకసారి బీడింగ్ కూడా చూపిస్తూ చూడండి. బీడింగ్ ఏమైనా ప్రాబ్లం అంటే ఇక్కడ ఈ డాట్స్ అనేది లేకపోతే తెలుస్తుంది యాక్సిడెంట్ అయిందా లేదని, ఐడియా కోసం చూపిస్తున్నా, అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ ఇది కూడా చూపిస్తా చూడండి. మీరు కొంచెం గమనిస్తే మీకు ఒక ఖచ్చితమైన అవగాహన వస్తుంది, అంతకు మించి ఏం లేదు. చూస్తే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అనిపిస్తే చూడండి, లేకపోతే ఓకే, దానికి నేనేం చెప్పలేను. మీకు బయట సైడ్ ఎట్లా ఉందో ఆల్రెడీ మీకు తెలుసు. ఏది చెప్పినా కానీ ఉన్నది ఉన్నట్టు ఎవరు చెప్పారు, కానీ నేను చెప్తున్నాను. ఓకే, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా లాస్ట్గా ఇది ఒకటి చెక్ చేసుకుంటే మీకు కూడా ఐడియా వస్తుంది. ఓకే, నేను 4 ఆల్రెడీ చూపించాను, నేను మీకు కూడా చెక్ చేసుకోండి. మీకు డిక్కీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనండి, డిక్కీ కూడా ఓపెన్ చేసిన. డిక్కీ చూసుకుంటే ఇది ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు మీకు, ఎందుకంటే పర్టికులర్గా చూపిస్తున్న కారణం ఏంటంటే మీకు ఒక ఐడియా కోసమే. ఒకవేళ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, లేకపోతే డీటెయిల్స్ అడిగితే మాత్రం నేను చెప్పలేను సార్ అది, ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు కాదు కదా, చేస్తుంటారు నాకు ఫోన్స్ కాల్స్. కింద స్టెఫినీ కూడా మీకు చూపిస్తే చూడండి. కింద స్టెఫినీ వచ్చి మాత్రం మీకు ఒక 20-30% మాత్రం ఉంటుంది సార్, అది స్టెఫినీ మాత్రం. ఓకే, నేను చెప్తున్నాను విషయం మీకు అని ఐడియా కోసం చెప్తున్నాను నేను. ఒకసారి ఇక్కడి నుంచి లోపల ఒకసారి చూసుకోండి, వ్యూ అనేది మీకు ఎట్లా ఉందో తెలుస్తుంది. ఓకేనా, రూఫ్తో
సహా చెక్ చేసుకోవచ్చు మొత్తం మీద చూసుకోవచ్చు అండి. బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ చేస్తుంది, ఇట్లా ఫేడ్ ఏం లేదు, జెన్యూన్ ఉంది. ఓకే ఇంజన్ సౌండ్ చూసుకున్నా కానీ స్మూతే ఉంది, చూసుకోవచ్చు. మీకు డైరెక్టే చూపిస్తున్నా, ఎక్కడైనా లీకేజ్ ఉందా లేదా మీకు కూడా కరెక్ట్ అవగాహన ఉంటుంది సార్. నేను ప్రతిసారి చెప్తాను సార్, మీరు ఇక్కడ కింద ఆప్రానా పిల్లర్లు అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక్కడది ఆప్రానా ఉంటుంది కింద ఇటు సైడ్, ఇవి పిల్లర్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఇవి ఖచ్చితంగా చూసుకుంటేనే మీకు ఒక ఐడియా ఉంటుంది యాక్సిడెంట్ ఏదా లేదని. షో పెట్టి చెక్ చేసుకోవచ్చు, షో పెట్టి మాత్రం ఎట్లా చేంజ్ అయ్యేది, డిస్టర్బెన్స్ ఏం లేదు. ఓకే ఇది కూడా ఓకే ఉంది, బానెట్ కూడా ఓకే అండి, ఏది మాత్రం రిప్లేస్ కాలేదు ఇక్కడ, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు లైటింగ్ కూడా చూపిస్తే చూడండి, లైటింగ్ ఎట్లా వర్క్ చేస్తాయో. ఓకే అండి, మీకు ఇప్పుడు లైట్ చూపిస్తే చూడండి. లైట్ చూసుకుంటే లైటింగ్ హెడ్ లైట్ ఓకే ఉందంటే చూసుకోవచ్చు. హెడ్ లైట్ కానీ ఇండికేటర్ కానీ ఫోగ్ ల్యాంప్ కానీ కరెక్ట్ వర్క్ చేస్తున్నాయి ఇవి. ఇది కూడా చూసుకోవచ్చు, హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ కూడా ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా వర్క్ చేస్తుంది. మిర్రర్ సైడ్ చూసుకున్నా కానీ ఇది కూడా ఓకే చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఓకే. మీకు ఏమైనా డ్యామేజ్ అయినా కానీ లేకపోతే ఏదైనా రాకపోయినా ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఏది మాత్రం డ్యామేజ్ ఏం లేదు. హెడ్ లైట్ ఇండికేటర్స్ వెనక కూడా, ఇది కూడా సేమ్ చెక్ చేసుకోవచ్చు, ఒకే వర్క్ చేస్తున్నాయి ఇవి కూడా. మీకు ఇప్పుడు చూపించాల్సింది ఏంటంటే టైర్స్ చూపిస్తా, గ్లాస్ కూడా చూపిస్తా చూడండి. గ్లాస్ వచ్చేసి ఇది బీజే ఉంది, ఓకేనా, చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బీజే ఉంది. ఏదైనా నేను మార్చిన అంటే గ్లాస్ కానీ ఏమైనా మార్చినా చేసినా కానీ మీకు ఐడియా ఉంటుందని చెప్పేసి మీకు డైరెక్ట్గా చూపిస్తున్నా చెప్తున్నా. ఓకే ఇది కూడా సేమ్ బీజే ఉంది, మీకు ఇప్పటికైతే ఐడియా ఉంటుంది. ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏది కానీ రీప్లేస్ ఏం కాలేదు, మీకు డైరెక్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది సిరీస్ అనేది మీకు డైరెక్ట్ కనిపిస్తాయి కాబట్టి బీజే ఉందా లేకపోతే ఇంకేమో తెలుస్తుంది. ఓకేనండి, మీకు టైర్స్ చూసుకుంటా, టైర్స్ మాత్రం ఒకే ఉన్నాయండి. టైర్స్ మాత్రం ఒక 90% వరకు ఉంటాయి. ఇది కూడా ముంగటి టీవీ, మీకు వెనక సైడ్ చూపిస్తూ చూడండి. వెనక సైడ్ తీసుకున్నా కానీ సేమ్ అంతే ఉంది సార్. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ముంగటి 2 టాయిలెట్లు ఉన్నాయి, అది కూడా మీకు చూస్తారు కదా. ఇప్పుడు మీకు డైరెక్ట్గా చూపిస్తున్నా చెప్తున్నా. ఇది కూడా సేమ్ అంతే ఉంది, 70-80% వరకు ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు టైర్స్కి మాత్రం. ఇది కూడా చూసుకోవచ్చు, ముంగటి 2 సేమ్ అంతే ఉన్నాయి, వెనక 2 సేమ్ అంతే ఉన్నాయి. ఓకే గ్లాస్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఓకే అండి, ఇందాకనే మనం చూపించిన వెహికల్ ఇన్నోవా క్రిస్టా 2.4 అండి, వి వర్షన్. ఇది అంటే మిడ్ వేరియంట్ అంటే ఇది మోడల్ వచ్చేసి 2019 20 రిజిస్ట్రేషన్ ఉంది. ఇది రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. టైర్స్ కూడా బాగానే ఉన్నాయి, మినిమం ఒక 78% వరకు ఉంటాయి ఇవి. స్టెఫిన్ మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది. ఓకేనా, సో దీని ప్రైస్ ఆల్రెడీ కూడా నేను చెప్పేశాను, ఎందుకంటే అందరూ స్కిప్ చేసేసి లాస్ట్ వరకు వచ్చేసి చూసి ప్రైస్ ఎంత చెప్తున్నారు, ఓకే అది చూసి మాత్రం ఓకే అంటున్నారు. సరే మళ్ళీ డీటెయిల్స్ మళ్ళీ అడుగుతున్నారు, దానివల్ల నేను కూడా చెప్పలేకపోతున్నా. మీరు ఒక్కరు కాదు కదా, దాదాపు ఎవరెవరో చేస్తుంటారు కాబట్టి అందరికీ నేను చెప్పలేకపోతున్నా, తప్పు ఎవరు అనుకోకండి. ఫస్ట్ మీరు గమనించాలి ఏంటంటే వెహికల్ గురించి ఏం చెప్తున్నా, ఎట్లా ఉందనేది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు దాని గురించి. ఎవరు తొందరపడి రండి సార్ తీసుకోండి అని చెప్పేసి వీళ్ళు ఫ్రీ ఏమి ఇస్తలేరు, మీరు ఫ్రీ ఏమి తీసుకుంటారు కాబట్టి నిదానంగా ఆలోచించి చూడండి. ఓకేనా సార్. ఇంకొక విషయం ఏంటంటే మీరు చాలా వరకు ఫొటోస్ అడుగుతున్నారు. ఫొటోస్ అలా సార్ మీకు ఏమి కూడా అర్థం కాదు సార్. లోపల ఏం డ్యామేజ్ అయింది, అసలు ఇంజన్ ఉందా లేదా కూడా మీకు తెలియదు. ఉన్నట్టు చెప్తున్నా, ఫ్రామ్కి చెప్తున్నా సార్, అంతకు మించి ఏం లేదు. ఓకేనా సార్. ప్లీజ్ మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. జై జవాన్ జై కిసాన్, జై హింద్.